భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో దైవస్థానం పొందిన మూగజీవాల్లో సర్పాలది అగ్రస్థానం. కశ్యప ప్రజాపతి 17 మంది భార్యల్లో కద్రువ సంతానం నాగులు. నాగజాతి విశిష్టత అంతా ఇంతా కాదు. సర్పభూషణుడు శివుడు కాగా శేషశయనుడు కేశవుడు. సర్పరూప దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల తనయుడు. సర్ప పర్వదినాల్లో అతి పవిత్ర పర్వదినాలు నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. నాగేంద్రుడిగా, నాగరాజుగా, నాగదేవతగా సర్పరాజాలు ఆరాధింపబడుతున్నాయి. అతల వితల తలాతల రసాతల పాతాళ లోకాల మాదిరి సర్పాలకు ఓ ప్రత్యేక లోకం ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ప్రధానంగా 9 ప్రముఖ నాగ దైవాల శ్లోక పఠనం వల్ల సర్ప భయం తొలగిపోతుందని, కాలసర్పదోషం నాగదోషం ఉన్నవారు నవనాగ శ్లోకం తప్పక పఠించాలని పురాణ పెద్దలు చెబుతున్నారు. దేశంలో ఎన్నో నాగ దేవాలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. పలు నాగ దేవాలయాల్లో, శివాలయాల ఉపాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్ర విగ్రహాలు దర్శనమిస్తాయి. నాగుల చవితి నాడు, నాగ పంచమి నాడు, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు నాగారాధన చేసే సమస్త కష్టాలు తొలగి సర్వరోగాలు హరించి సౌభాగ్యవంతులవుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. హైందవ సంస్కృతిలో దైవ పూజలు, ఆరాధనలకు పెద్దపీట వేస్తారు. దైవాలనే కాక దైవ వాహనాలు, తరువులు, నదులు, గోవులు, సర్పాలు ఇలా ప్రకృతిలోని మూగజీవులను, వన సంపదను దేవతామూర్తులుగా ఆరాధిస్తారు. మూగజీవాల్లో గోవులు, సర్పాలకు హిందూ బంధువులు దైవస్థానమిచ్చి పూజాధికాలు చేస్తారు. సర్పదేవత ఆరాధన పర్వదినాల్లో విశేష రీతిలో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తారు. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో పాముల పుట్టలో పాలు పోసి నైవేద్యాలు పెట్టి పుట్టల వద్ద బాణాసంచా కాల్చి భక్తిప్రదంగా వేడుకలు చేసుకుంటారు. గౌరవం, ఆదరణ, అనురాగం, ఆప్యాయత అనే పదాలు విశ్వంలో ఎక్కడ ఏ రీతిలో ఉంటాయో కానీ హైందవ జాతిలో మాత్రం అపూర్వంగా, ఆదర్శనీయంగా, అనుసరణీయంగా ఈ గౌరవవాదరణలు ఉంటాయి. పరోపకారార్థమిర్థం శరీరంలో అనేక రీతిలో ప్రకృతి జీవులు మనుగడ సాగిస్తాయి. తరువులోనైనా, చెరువులోనైనా, నదులోనైనా, ఇక గోవులోనైనా, ఏ వృక్షరాజ్యమైనా, జంతుజాలమైనా ఇతర ఉపకారం కోసమే పాటుపడతాయి. అందుకే హిందూ బంధువులు చెట్టు, పుట్ట, పాము, నది, గోవు ఇలా అన్నింటినీ ఆరాధిస్తారు. మహాదర్పం ప్రదర్శించే సర్పం అంటే హిందూ జాతికి భయం, భక్తి రెండు ఉన్నాయి. కార్తీక విశిష్ట మాసం. కార్తికేయుడు అంటే కుమారస్వామి, శివదేవుడు, పార్వతీమాతల ముద్రతనయుడు, గణేశుడి అనుజుడు. మయూర వాహనుడైన కుమారస్వామి అంటే ఎవరు? సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సర్పానికి సంబంధించిన ఏ పర్వదినం వచ్చినా భక్తులు విశేష శ్రద్ధానుశక్తులు ప్రదర్శించి భయ భక్తులతో సర్పదేవారాధన చేస్తారు. సర్పదైవానికి సంబంధించిన ఎన్నో పండుగలు భారతావనిలో ఉన్నాయి. ఇందులో సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి, నాగుల పంచమి ప్రధానమైనవి. సుబ్రహ్మణ్య స్వరూపుడైన కుమారస్వామి పేరిట వచ్చినటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి ఘడియ విఘడియ పుణ్యప్రదమైనవే. ఇక కుమారస్వామి మాసంలో సర్ప పండుగ నాగుల చవితి, నాగుల పంచమి అంటే భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శిస్తారనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు కదా. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో పాలు పోస్తారు. పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లి సర్పారాధన చేస్తారు. నారీమణులు పుట్టల వద్ద ముగ్గులు పెట్టి పుష్పాలతో పూజలు చేసి చలివిడి, చెమ్మిలి సర్పదేవతలకు నైవేద్యంగా పెట్టి అనంతరం అందరికీ పంచుతారు. పుట్టమన్ను తెచ్చుకొని చెవులకు రాసుకుంటారు. చిన్నపిల్లలకు ఏ అస్వస్థత రాకుండా చేయడంలో నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి నాటి పుట్టమన్ను పాత్ర అమోఘంగా ఉంటుందని నాగభక్తులు చెబుతున్నారు. పుట్ట వద్ద బాణాసంచా కాల్చి దీపావళి వేడుకను మరోసారి గుర్తు చేస్తారు. పిల్లలతో దివిటీలు కొట్టించేటప్పుడు సైతం
దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చి నాగుల చవితి అనిపిస్తారు. అంటే కార్తీకంలోని ఏ ఇతర పర్వదినం కన్నా అగ్రభాగాన నాగుల చవితిని నిలబెట్టినట్టే కదా. అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు. అయితే సర్పాన్ని అలంకారంగా చేసుకొని సర్పభూషణుడి శివుడు దర్శనమివ్వగా శేషశయనుడిగా కేశవుడు ఆశీర్వదిస్తాడు. సర్వవ్యాప్తి నారాయణుడి మాదిరి సమస్త భువన పాండవాల్లో సర్పదర్శనం కలుగుతుంది. దర్పంగా దర్శనమిచ్చే ప్రధాన సర్పాల్లో 9 ప్రముఖ నాగ సర్పాలున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. నవనాగదేవత శ్లోకాన్ని పఠిస్తే సర్వబాధలు మటుమాయమవుతాయి. ఈ పవిత్ర శ్లోకం నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో పఠిస్తే ద్విగుణీకృత ఫలితాలు లభించడమే కాక మోక్ష మార్గానికి సోపానమవుతుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. సృష్టికర్త పాత్రను పక్కన పెడితే ఈ విశ్వంలో స్థితి లయకారకులు సర్వోన్నత సర్వోత్తమ దైవాలుగా చెబుతారు. సర్వం తెలిసిన వారుగా, సర్వాంగంగా ఉండేవారుగా, సర్వశక్తిమంతులుగా శివకేశవులు ఆరాధిస్తారు. శివకేశవులకు భేదం లేదని సర్వశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పోతన మహాభాగవతంలో తొలి పద్యంలోనే శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని పోతనామాత్యుడు చక్కగా వివరించినట్టు మనకు ధార్మిక గురువులు చెబుతుంటారు. అంతటి శివకేశవులిద్దరూ సర్పప్రియులే. శ్రీ మహావిష్ణువు క్షీరసాగంలో శేషసాయిని తల్పంగా చేసుకోగా సర్పాలను శివుడు ఆభరణాలుగానే చేసుకున్నాడు. హైందవ సంస్కృతిలో చాంద్రమానం ప్రకారం దీపావళి అమావాస్య అనంతరం చతుర్థి దినాన నాగుల చవితి పండుగ వేడుక చేసుకుంటారు. నాగుల చవితి అనంతరం నాగపంచమిని, నాగషష్ఠిని చేసుకుంటారు. నాగ పర్వదినాల్లో సర్పదేవతలను భక్తులందరూ పూజిస్తారు. ప్రత్యేకించి నారీమణులు విశేష రీతిలో సర్ప పూజలు చేస్తారు. ప్రధానంగా వివాహిత స్త్రీలు తమ బిడ్డల శ్రేయస్సు కోసం నాగదేవత ప్రార్థనలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు చేపడతారు. 8 పడగల నాగేంద్రుని నాగుల చవితి నాడు అష్టాంగ పూజా విధానంలో పూజలు చేస్తారు. నాగుల చవితి నాడు సూర్యోదయానికి ముందే భక్తులు నిద్రలేచి కాలకృత్యాలు అనంతరం గృహంలో పూజాధికాలు చేస్తుంటారు. ప్రార్థన పీఠంలో నాగదేవత విగ్రహానికి పూజలు చేస్తారు. కొందరు ఇళ్ల వద్దే చనివిడిని సర్పం మాదిరి తయారు చేసి గోడలకు దానిని పెట్టి ఆ చనివిడి సర్ప శిరోభాగంలో పాలు పోసి పూజాధికాలు చేస్తారు. చాలామంది నాగుల చవితి, నాగుల పంచమి పర్వదినాలల్లా ఇక సర్పదేవత పుట్టల్లో పాలు పోసి నాగుల చవితి వేడుకలు నిర్వహిస్తారు. నువ్వుల లడ్డు, పుష్పాలతో చేసిన వంటకం, ఇక బియ్యం పిండి, బెల్లం కలిపి చేసిన తీపి వంటకాలను నాగుల చవితి నాడు నాగదేవతకు నైవేద్యంగా పెడతారు. తొలుత పువ్వులు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, తాంబూలం, బియ్యం, పిండితో చేసినటువంటి పూజలు నిర్వహిస్తారు. సర్పదేవత ఆరాధన వల్ల రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పెద్దలు చెబుతున్నారు. కార్తికేయుడు అంటే కుమారస్వామి. సుందర రూపుడైన కుమారస్వామి సర్పరూపంలో భక్తుల్ని ఆశీర్వదిస్తాడు. కుమారస్వామి పేరిటొచ్చిన కార్తీక మాసంలో తొలిగా వచ్చే విశిష్ట పండుగ నాగుల చవితి. నాగుల చవితి నాడు భక్తులు భుజంగేశాయ విద్మహే చుక్షు శివాయ ధీమహే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే వేద మంత్రాలు చదువుతూ పుట్టల్లో పాలు పోసి చవితి వేడుకలు చేసుకుంటారని పెద్దలు చెబుతున్నారు. నాగుల చవితి సందర్భంగా చేసే నాగారాధన ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. కార్తికేయుని పేరిట వచ్చిన కార్తీక మాసంలో నాగుల చవితికి విశేష ప్రాముఖ్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. కార్తీకంలో వచ్చే అతి ప్రధాన పండుగగా నాగుల చవితికి పేరుంది. దీపావళి పండగ దీపాల శోభతో అలరాలినా ఇక ఆ పండుగ ఆశ్వయుజానికి చేరింది. ఆశ్వయుజ మాసం ఆఖరి రోజు అమావాస్యే దీపావళి అమావాస్య. అనంతరం పాడ్యమి నుండి కార్తీకం ప్రారంభమవుతోంది. ఇక అప్పటి నుండి పండుగల పర్వం ప్రారంభమవుతుంది. దీపావళి అనంతరం బలిపాడ్యమి, భగిని హస్త భోజన పర్వదినాలు ఉన్నా ఇవి దీపావళి 5 రోజుల పండుగలోకి చేరుతాయి. అందుచేత కార్తీకంలో అతి ప్రధాన తొలి పండుగగా నాగుల చవితని చెబుతారు.
సర్పాల్లో 9 సర్పాలను సర్పరాజులుగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సర్ప పర్వదినాల్లో నవనాగ స్తోత్రాన్ని భక్తులు తప్పక పాటిస్తారు. అనంతవాసునికి శేష, పద్మనాభ, కంబాల, శంఖపాల్, ధృతరాష్ట్ర, తక్షక, కాళియ అనే 9 సర్పదైవాలను ఆరాధిస్తే ఇహ పర సౌఖ్యాలు కలగడమే కాక మోక్షం సిద్ధి వస్తుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. భుజంగేశాయ విద్మహే కుక్షు శివాయ ధీమహే తన్నో సర్ప ప్రచోదయాత్ అని వేదమంత్రాలతో సర్పరాజులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతినిత్యం భక్తులు సర్పపూజలు చేసినా, ప్రత్యేకించి నాగపర్వదినాల్లో చేసే పూజలకు విశేష ఫలితాలు ఉంటాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. సుందరవదనుడిగా పేరున్న కుమారస్వామికి సర్పరూపం రావడానికి కైలాస చరిత్రల్లో పలు కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పేర్కొనబడే కథలో కార్తికేయుడు సర్పకన్యను వివాహం చేసుకోవడానికి సంసిద్ధమవుతాడు. అయితే సర్పకన్యకు చెందినటువంటి సర్పవర్గీయులు కుమారస్వామి సర్పరూపం దాలిస్తే ఈ పరిణయం సాధ్యమవుతుందని చెప్తారు. ఈ కారణంగానే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా స్వామి మారి వల్లి అనే సర్పకన్యను వివాహం చేసుకున్నాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. 9 మంది నాగ దైవాల స్తోత్రం ప్రతినిత్యం పఠిస్తే సర్వ కష్టాలు దూరమై సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి. అయితే ఆ అవకాశం లేనివారు పర్వదినాల్లోనైనా ఈ స్తోత్రం పఠించాలి. నాగుల చవితి, నాగపంచమి, సుబ్బారాయుడు షష్ఠి పర్వదినాల్లో ఈ శ్లోకం పఠిస్తే ఇక శోకమనే మాటే వినిపించదని, ఆ ఇంట అంతా సంతోషం, ఆనందమే తాండవిస్తుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు ఈ దోషాల నివృత్తికి నాగ పూజలతో పాటు ఈ శ్లోక పఠనం అత్యావశ్యకమని పెద్దలు తెలియజేస్తున్నారు. అనంతం వాసుకిం శేష, పద్మనాభంచ, కంబలం, శంఖపాలం, దాత్రాష్ట్రంచ, తక్షకం, కాళీయం తథా అనే నవనాగ దైవ శ్లోకం అత్యంత పుణ్యప్రదమైందని చెబుతున్నారు. ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. తిరిగి మరొక భక్తిప్రదం కార్యక్రమంలో కలుద్దాం.